హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే గతంలో రైతు భరోసా ఒకటి, సచివాలయం ఒకటి ప్రారంభోత్సవం చేసుకున్నాం. 3 బిల్డింగ్స్ రావడం జరిగింది. ఈ గ్రామానికి టెంపుల్స్ కూడా ఏ గ్రామానికి లేదు, 3 టెంపుల్స్ ఇచ్చాం. ఈ గ్రామానికి రోడ్లు, డ్రైన్లు కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి మీరు తేడా చూసుకోండి. ఇప్పుడు 3 బిల్డింగ్లు కట్టించాం. ఎంప్లాయీస్ 12 మంది ఎంప్లాయీస్ వచ్చారు మన గ్రామంలో అవసరమైన పనులన్నీ కూడా మీరు గతంలో మండల ఆఫీస్ కోసూరుకి వెళ్ళాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ గుంటూరుకి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి పని కూడా మన గ్రామంలోనే అది కంప్లీట్ అయిపోతాయి. అట్లాగే హెల్త్ సెంటర్, ఈ హాస్పిటల్ మరి మీకు దాదాపు 16 రకాల టెస్టులు చేపిస్తారు. ఇక్కడే 100 రకాల మెడిసిన్స్ ఇస్తారు ఫ్రీగా. మీరు గుంటూరులో షాప్ లో ఏం కొనుక్కుంటారో అదే బ్రాండ్ మెడిసిన్స్ ఇక్కడ మనకి ఫ్రీగా ఇస్తారు. మీరు ఎక్కడా పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంత అవకాశం గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చినాయమ్మా, ఎవరు ఇచ్చారా? గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి. ఒక్కొక్క అక్కసిల్లకి సంవత్సరానికి 40,000, 50,000 డబ్బులు వస్తున్నాయి. అమ్మఒడి ఉంది, అమ్మఒడి చేయూత, మరి పెన్షన్ ఉంటే పెన్షన్ గానీ ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క అక్క చెల్లె అకౌంట్ లోకి 5 సంవత్సరాల్లో దాదాపు 1 లక్ష రూపాయలు క్యాష్ వచ్చి ఉంటుంది. మరి గత ప్రభుత్వం ఇవ్వలేదు, అది మరి ఈ డెవలప్మెంట్ చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా కండకుండా మరి ఎమాజిగూడెం నుంచి పులిచింతల డ్యామ్ లో నుంచి నీళ్లు తీసుకొచ్చి నాగిరెడ్డిపాలెం చెరువులోకి వేసి ఆ చెరువులో నుంచి ఇక్కడికి కాలా ద్వారా నీళ్లు నడిపితే మీరందరూ కూడా పంటలు పండించుకోవడానికి బాగుంటది. అది కూడా నేను ప్లాన్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా అందరూ కూడా చేద్దామని నేను అనుకున్నాను. దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను. నెక్స్ట్ గవర్నమెంట్ లో మనం ఎట్టి బస్సులో కూడా చేస్తాం. అది ఇప్పుడు ఒకసారి ఏం చూడండి, ఇంకా ఎంత అభివృద్ధి జరిగిందో నన్ను ఆశీర్వదించండి. ఇంకా మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. ఇంకా పనిచేయడానికి మేము అందరం ఇక్కడికి వచ్చాం, పనిచేస్తున్నాం. మిగతా ఎమ్మెల్యేలాగా దాచుకోవడానికి రాలేదు. మీరు ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేసి మరి మంచి నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.